Okay, good evening. Now we'll continue discussion on magnetostatics. Okay. Am I audible? చెప్పండి ఒకసారి. ఏమా నా మాట వినిపిస్తుందా? Yes, Okay. sir. Okay. సరే, magnetostatics is a branch of physics which deals with magnetic fields arising out of steady current. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కావాలి అంటే ఛార్జ్ మూవ్ అవ్వాలని చెప్పాను ఆల్రెడీ. మూవ్ అయ్యే ఛార్జ్ మనం ఏమంటాం? ఎలక్ట్రిసిటీ అంటాం, ఎలక్ట్రిక్ కరెంట్ అంటాం. సో ఎలక్ట్రిక్ కరెంట్ వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది, అంటే ఐ ఉంటే బి వస్తుంది. కానీ మనం ఇక్కడ మ్యాగ్నెటోస్టాటిక్స్ లో ఎలాంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ కి కన్ఫైన్ అవుతాం అంటే స్టడీ కరెంట్ వల్ల వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ మాత్రం కన్ఫైన్ అవుతాం. ఓకే, వేరియింగ్ కరెంట్స్ వల్ల కానీ లేదా ఆల్టర్నేటింగ్ కరెంట్స్ వల్ల వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ దే ఆర్ ఆఫ్ డిఫరెంట్ నేచర్. ఓకే, సో హియర్ వీఆర్ ఓన్లీ కన్సర్న్ విత్ magnetostatics. Okay, so magnetostatics బేసిక్స్ చూసిన తర్వాత మార్నింగ్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ని టెస్లాలో కొలుస్తామని, వెబర్ పర్ మీటర్ స్క్వేర్, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కి యూనిట్స్ ఏమో వెబర్ అని ఇలా చూసాం కదా. సో విల్ కంటిన్యూ వేర్ వి లెఫ్ట్ ఆఫ్. మ్యాగ్నెటిక్ షెల్ అని ఒకటి ఉంటుందమ్మా. ఆ మ్యాగ్నెటిక్ షెల్ కిను సర్క్యులర్ కాయిల్ కి మధ్య ఒక ఎనాలజీ ఉంటుంది. మనం ఏం అడగచ్చు అంటే మ్యాగ్నెటిక్ షెల్ యొక్క స్ట్రెంగ్త్ దేనికి ఈక్వలెంట్ అంటే కాయిల్ లో పాస్ అయ్యే కరెంట్ కి ఈక్వలెంట్. ఓకే, సో ఫై ఈజ్ ఈక్వల్ టు ఐ. దెన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ కి సంబంధించినంత వరకు మనకి 3 వెక్టార్స్ ఉంటాయండి. మీకు గుర్తుందో లేదో చెప్పండి ఎవరన్నా. ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ లో కూడా మనకు 3 వెక్టార్స్ వచ్చినాయి. ఏంటా 3? ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ డీల్ చేస్తున్నప్పుడు 3 వెక్టార్స్ ఏంటి? డిఈపి అన్నాం కదమ్మా, వాటి మధ్య రిలేషన్ కూడా నేర్చుకున్నాం మనం. ఏంటా 3 చెప్పండి. T అంటే డిస్ప్లేస్మెంట్ వెక్టర్, P అంటే పోలరైజేషన్ వెక్టర్, E అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టర్. ఓకే, సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ E, polarization vector which is confined only to the induced charges denoted by P, and electric displacement vector D which is concerned only with free charges. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఎలాగైతే మనకు 3 వెక్టార్స్ వచ్చినాయో ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ కి సంబంధించి కూడా దేర్ ఆర్ 3 వెక్టార్స్. ఒకటి మనందరం ఆల్రెడీ చూసిందే మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అని కానీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని అంటున్నాం కదా, డినోటెడ్ బై బి. బికి యూనిట్స్ ఏంటి చెప్పండి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యూనిట్స్ వెబర్ పర్ మీటర్ స్క్వేర్ కదమ్మా, దాన్నే మనం టెస్లా అంటాం. ఓకే, సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి గురించి మీకు తెలిసిందే. మిగిలిన 2 వెక్టార్స్ ఏంటంటే ఒకటి మ్యాగ్నెటిక్ ఇంటెన్సిటీ హెచ్, ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నటైజేషన్ ఐ. ఈ మూడిటికి తేడా కరెక్ట్ గా అర్థం చేసుకోండి అమ్మా. బి, హెచ్, ఐ 3 సిమిలర్ గా అనిపిస్తాయి కానీ 3 దే ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్. హెచ్ అంటే ఏంటంటే మ్యాగ్నెటిక్, ముందు హెచ్ తో స్టార్ట్ చేద్దాం. హెచ్ అంటే మ్యాగ్నెటిక్ ఇంటెన్సిటీ. మ్యాగ్నెటిక్ ఇంటెన్సిటీ అంటే ఇప్పుడు మనం ఒక మెటీరియల్ ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో పెట్టినప్పుడు దాని బిహేవియర్ ఎలా ఉందనే దాన్ని బట్టి పదార్థాలు 3 రకాలు అనుకున్నాం కదా. ఏంటా 3 చెప్పండి. వెరీ గుడ్, డయా, పారా, ఫెర్రో. సో మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఉంచినప్పుడు కదా వీటి బిహేవియర్ ఎలా ఉందో స్టడీ చేసేది. సో హెచ్ అంటే మనం అప్లై చేసిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్, అప్లైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని కూడా అనొచ్చు. హెచ్ ని మ్యాగ్నెటిక్ ఇంటెన్సిటీ అనొచ్చు, అప్లైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనొచ్చు. మరి ఐ అంటే ఏంటి? ఐ అంటే ఇంటర్నల్ అంటే పదార్థం లోపల క్రియేట్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్. దాన్ని మనం ఏమని పిలుస్తున్నాం? ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నటైజేషన్. ఓకే, ఇప్పుడు ఐ వాల్యూ ఇక్కడ ఎలా ఉంటుందంటే ఒక పదార్థాన్ని తీసుకెళ్లి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో పెట్టాం. ఫర్ ఎగ్జాంపుల్ డయా ఉందండి, డయా మ్యాగ్నెటిక్ మెటీరియల్ ని ఒక ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో పెట్టాం.
హెచ్ అప్లై చేసాం. పదార్థం లోపల కొన్ని చేంజెస్ వస్తాయి కదా. డయామాగ్నెటిక్ ఎలా రెస్పాండ్ అవుద్ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి మనం అనుకున్నాం ఆల్రెడీ. డయామాగ్నెట్ ని మ్యాగ్నెట్ దగ్గరలోకి తీసుకెళ్తే ఎలా రెస్పాండ్ అవుద్ది? రెస్పాండ్ ఉండదు సార్, కొంచెం కొంచెం ఉంటుంది. వీక్ గా రెపల్ అవుతుందని చెప్పాను. పారా అయితే వీక్ గా అట్రాక్ట్ అవుతుంది. ఫెర్రో అంటే చెప్పాను కదా, ఇంక దానికోసమే పుట్టింది అది. ఓకే, సో స్ట్రాంగ్ గా అట్రాక్ట్ అవుతుంది. సో డయా తీసుకున్నప్పుడు వీక్ గా రెపల్ అవుతుంది అన్నాను కదా. వీక్ గా ఎలా రెపల్ అవుతుందో జాగ్రత్తగా వినండి, ఒకసారి చెప్తాను. మనం డయాన్ తీసుకెళ్లి ఎక్స్టర్నల్ ఫీల్డ్ లో పెట్టగానే డయామాగ్నెటిక్ మెటీరియల్ లోపల ఇండ్యూస్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది. అంటే దాని లోపల ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. సో పదార్థం లోపల క్రియేట్ అయిన ఆ ఇండ్యూస్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నే ఐ అంటాం మనం. ఓకే, ఐ అనేది డయామాగ్నెటిక్ లో హెచ్ కి ఆపోజిట్ గా ఉంటుందా, ప్యారలల్ గా ఉంటుందా? హెచ్ అంటే మనం అప్లై చేసిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఐ అంటే చెప్పానుగా పదార్థం లోపల క్రియేట్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ రెస్పాన్స్ టు హెచ్. ఐ ప్యారలల్ గా ఉంటుందా, ఆపోజిట్ గా ఉంటుందా నేను అడిగేది అది. ఆపోజిట్ గా ఉంటుంది సార్. అంతే కదా, ఆపోజిట్ గా ఉండబట్టే కదా, ఆపోజిట్ గా ఉండబట్టే అది వీక్ గా రెపల్ అవుతుందని చెప్పాను. ఓకేనా, సో అదొకటి. మరి బి అంటే ఏంటి సార్ అంటే రెండిటి యొక్క టోటల్. అక్కడ ఎలాగైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది డి ప్లస్ పి అని వచ్చినాయి చూసారా, ఎలాగో పెద్దన్నో, ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి అనేది, ఇండక్షన్ బి అనేది ఇట్ ఈస్ ద సమ్ ఆఫ్ హెచ్ అండ్ ఐ. ఓకేనా, ఇప్పుడు పారాకి ఎలా ఉంటుందో చెప్పండి. అప్లై చేసిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ హెచ్, ఐ ఎలా ఉంటుంది పారాకి? ప్యారలల్ గా ఉంటుందా, యాంటీ ప్యారలల్ గా ఉంటుందా? లైట్ గా అట్రాక్ట్ అవుతుందంటే ఐ ఎలా ఉంటుంది? హెచ్ డైరెక్షన్ లోనే ఉంటుందా, యాంటీ ప్యారలల్ గా ఉంటుందా అని అడుగుతున్నా. ప్యారలల్ గానే ఉంటుంది. ఎందుకని? అట్రాక్ట్ అవ్వాలి కదా. అట్రాక్ట్ అవ్వాలి అంటే ఎక్స్టర్నల్ ఫీల్డ్ హెచ్ ఏ డైరెక్షన్ లో ఉందో ఐ కూడా అదే డైరెక్షన్ లో ఉంటుంది. సో దట్ మనకి బి ఏమవుతుంది, పెరుగుతుంది. మీకు డయాలో బి వాల్యూ ఏంటో తెలుసా? హెచ్ మైనస్ ఐ. ఓకేనా, యాక్చువల్ గా బికి హెచ్కి ఐకి రిలేషన్ చెప్తాను చూడండి. బి ఈజ్ ఈక్వల్ టు మ్యూ నాట్ ఇంటూ హెచ్ ప్లస్ ఐ అమ్మ, ఎగ్జాక్ట్ రిలేషన్. మీకు డయాలో ఏమవుతుంది చూడండి ఒకసారి. డయాలో ఐ అనేది ఎలా ఉంటుంది, ఆపోజిట్ గా ఉంటుంది హెచ్ కి. సో హెచ్ ప్లస్ ఐ కాదుగా, హెచ్ మైనస్ ఐ. ఓకేనా, అలాగే పారాలో ఏమవుతుందంటే ఐ ఎలా ఉందో హెచ్ కూడా అలాగే ఉంటుంది. సో హెచ్ ప్లస్ ఐ అంటే టోటల్ బి పెరుగుతుంది. ఓకేనా, నేను మీకు ఒక అనాలజీ చెప్తాను చూడండి. ఇప్పుడు మనం క్లాస్ రూమ్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే, నేను టీచ్ చేయడం అనేది, నేను ఒక ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కదా, నేను మిమ్మల్ని మ్యాగ్నెటైజ్ చేద్దామని ట్రై చేస్తున్నాను. ఓకే, సో నేను ఎలా చెప్తున్నాను, సరిగ్గా చెప్తున్నానా లేదా అంటే ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలాగో నేను అలాగా. సో నేను హెచ్, నేను చెప్పిన లెసన్ కి రెస్పాన్స్ గా మీ లోపల ఒక అవగాహన పెరుగుతుంది కదా. అంటే అది అర్థం అవడమో, అర్థం కాకపోవడమో, లేకపోతే వేరేగా అర్థం అవడమో ఏదో ఒకటి ఉంటుందా లేదా? ఓకే, అది ఐ. బి అనేది ఏంటి, రెండిటి యొక్క టోటల్. ఓకేనా, ఇప్పుడు డయామాగ్నెటిక్ స్టూడెంట్, మీరందరూ డయానో, పారానో, ఫెర్రోనో నాకు తెలియదు కానీ డయామాగ్నెటిక్ స్టూడెంట్స్ అనుకోండి, లెక్చరర్ ఒకటి చెప్తాడు, స్టూడెంట్స్ ఇంకోటి అర్థం చేసుకుంటారు. ఓకేనా, ఆపోజిట్ గా మ్యాగ్నటైజ్ అవుతారు. ఓకేనా, అది డయా. పారా అంటే ఏంటంటే లెక్చరర్ చెప్తాడు, చెప్పిందే అర్థం చేసుకుంటాడు కానీ కొంచెమే అర్థం చేసుకుంటాడు. ఫెర్రో అంటే అలా కాదు, ఇంకా ఆల్మోస్ట్ చెప్పంది కూడా అర్థం చేసుకుంటాడు. ఓకేనా, సో మీరు ఫెర్రో మ్యాగ్నెట్స్ లా ఉండాలన్నమాట. ఓకే, సో బిహెచ్ఐ క్లారిటీ ఉండాలి పక్కగా. హెచ్ అంటే మీడియం ప్రాపర్టీ కాదు, అప్లై చేసిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అది, దానికి మెటీరియల్ తో సంబంధం లేదు. ఐ అంటే ఏంటి, ఇంటర్నల్ అని గుర్తుపెట్టుకోండి. హెచ్ కి రెస్పాన్స్ గా మెటీరియల్ లోపల క్రియేట్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకేనా, అది దేని మీద డిపెండ్ అవుతుంది, మెటీరియల్ యొక్క నేచర్ మీద డిపెండ్ అవుతుంది. అది డయానా, పారానా, ఫెర్రోనా. బి అంటే ఏంటి, రెండిటి యొక్క టోటల్. ఓకే, సో మనకి ఫార్ములా ఏంటంటే, బికి యూనిట్స్ మీకు ఆల్రెడీ తెలుసు, వెబర్ పర్ మీటర్ స్క్వేర్, విచ్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ టెస్లా. హెచ్ అంటే
ఫోర్స్ ఎక్స్పీరియన్స్ బై నార్త్ పోల్ అంటారు, కానీ రియల్ మీనింగ్ అదే నేను చెప్పింది. యూనిట్స్ ఏమో ఆంపియర్ టర్న్ పర్ మీటర్. ఇక్కడ రాసాను చూసారా, ఇట్ డస్ నాట్ డిపెండ్ ఆన్ మెటీరియల్. ఓకేనా? ఇప్పుడు నేను చెప్పే క్లాసు ఆబ్వియస్లీ నేను ఎలా ప్రిపేర్ అయ్యాను, నాకు ఎంత నాలెడ్జ్ ఉందనే దాని మీద కదా. మీరు ఇదే దాన్ని బట్టి కాదు కదా. సో హెచ్ అంటే అప్లై చేసిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఐ అంటే మెటీరియల్ లోపల క్రియేట్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్. దానికి ఫార్ములా ఏంటంటే M/V. M అంటే మెటీరియల్ లోపల డెవలప్ అయిన మ్యాగ్నెటిక్ మూమెంట్ పర్ యూనిట్ వాల్యూమ్. మ్యాగ్నెటిక్ మూమెంట్ పర్ యూనిట్ వాల్యూమ్ అనొచ్చు, లేకపోతే పోల్ స్ట్రెంగ్త్ పర్ యూనిట్ ఏరియా అని కూడా అనొచ్చు. స్మాల్ m/A. యూనిట్స్ మళ్ళీ సేమ్ యూనిట్స్, ఆంపియర్ పర్ మీటర్. ఇది మాత్రం డిపెండ్స్ ఆన్ మెటీరియల్. ఓకే, 1 minute అమ్మా, నెక్స్ట్ స్లైడ్ యాడ్ చేస్తాను. చూడండి. సో నెక్స్ట్ 2 ప్రాపర్టీస్ వస్తాయమ్మా. ఒకటి మ్యాగ్నెటిక్ పెర్మియబిలిటీ. ఓకే, మ్యాగ్నెటిక్ పెర్మియబిలిటీ మ్యూ, అండ్ దెన్ మ్యాగ్నెటిక్ ససెప్టబిలిటీ. ఎలక్ట్రిక్ ససెప్టబిలిటీ చెప్పినప్పుడు మీకు ఎలాబరేట్ గా చెప్పాను, గుర్తుందా? ససెప్టబిలిటీ అంటే ఏమిటి? ఎంత ఈజీగా అది పాలరైజ్ అవుతుంది అనే దాన్ని బట్టే కదా ససెప్టబిలిటీ చెప్పాం. ఇక్కడ మ్యాగ్నెటిక్ భాషలో ససెప్టబిలిటీ అంటే ఏంటి? ఇప్పుడు నేను ముందు పర్మిబిలిటీ చూద్దాం. పర్మిబిలిటీ మ్యూని ఎలా డిఫైన్ చేస్తారంటే B/H. B అంటే టోటల్, హెచ్ అంటే అప్లై చేసిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఎవరైనా చెప్పండి, డయామాగ్నెటిక్ లో బి వాల్యూ ఎంత? మామూలుగా బి ఫార్ములా ఏంటి? ఇక్కడ కింద ఉంది చూసారా, μ0 × H+I. డయామాగ్నెటిక్ లో బి ఎక్కువ ఉంటుందా, హెచ్ ఎక్కువ ఉంటుందా? డయామాగ్నెటిక్ మెటీరియల్స్ లో హెచ్ ఉంటుంది. ఏమా వినపడతలేదు వంశీ, నువ్వు చెప్పేది గట్టిగా చెప్పమ్మా. హెచ్ సార్, హెచ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకని? మీకు డయామాగ్నెటిక్ మెటీరియల్స్ లో ఏమవుతుందంటే హెచ్ ఏమో కొంత వాల్యూ ఉంటుందమ్మా, ఐ ఏమవుతుంది? హెచ్ కి ఆపోజిట్ గా ఉంటుందిగా. డయాలో వీక్లీ రిపల్ కదా. సో H+I కాదు యాక్చువల్ గా, ఈక్వేషన్ లో అలా ఉన్నా డయామాగ్నెటిక్ లో H-I కింద లెక్క. అప్పుడు బి వాల్యూ ఏమవుతుంది? హెచ్ కంటే తగ్గుతుంది. సో మ్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? అప్పుడు న్యూమరేటర్ ఏమో చిన్నది, డినామినేటర్ పెద్దది. అప్పుడు మ్యూ వాల్యూ ఏమవుతుంది? <1. ఇక్కడ రాసాం కదా చూసారా, డయాకి పర్మిబిలిటీ వాల్యూ <1. పారాకి వచ్చేటప్పటికి పారాలో వీక్ గా అట్రాక్ట్ అవుతుంది కదమ్మా. సో పదార్థం లోపల క్రియేట్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఐ అనేది హెచ్ కి ప్యారలల్ గా ఉంటుంది. అంటే రెండు ఒకే డైరెక్షన్ లో ఉంటాయి. రెండు ఒకే డైరెక్షన్ లో ఎప్పుడైతే ఉంటాయో రెండు యాడ్ అవుతాయి కదమ్మా, కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ లాగా. రెండు యాడ్ అయినప్పుడు ఏమవుతుంది? ఆబ్వియస్లీ బి వాల్యూ హెచ్ కంటే ఎక్కువ ఉంటుంది. H+I కదా, హెచ్ కి కొంత యాడ్ అవుతుంది. అప్పుడు మ్యూ ఈజ్ ఈక్వల్ టు B/H అనేది <1. ఫెర్రో అన్నప్పుడు బి వాల్యూ హెచ్ కంటే చాలా ఎక్కువ ఉంటుంది. సో వెరీ వెరీ <1. నా ససెప్టబిలిటీకి వస్తే, అసలు ససెప్టబిలిటీ మీనింగ్ ఏంటంటే ఒక మెటీరియల్ ని ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో పెడితే ఏమవుతుందో చెప్పండి. బేసిక్ గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో పెట్టినప్పుడు మ్యాగ్నెటైజ్ అవుతుంది. వెరీ గుడ్. మ్యాగ్నెటైజ్ అవడం అంటే మీకు ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, మీకు గుర్తునే ఉంటది. క్లాస్ రూమ్ ని మనం మెటీరియల్ ని క్లాస్ రూమ్ గా తీసుకున్నాం కదమ్మా. ఇప్పుడు మెటీరియల్ ని క్లాస్ రూమ్ అనుకోండి. క్లాస్ రూమ్ లో ఆల్రెడీ మ్యాగ్నెటిక్ మూమెంట్స్ ఉంటాయి. ఓకేనా? ఈ మ్యాగ్నెటిక్ మూమెంట్స్ అన్ని ఈ వెక్టార్స్ కదా, ఇవి ర్యాండమ్ గా ఉంటాయి. సో టోటల్ ఎంత అవుతుంది? 0 అవుతుంది. ఎప్పుడు? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేనప్పుడు.
కానీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక మనం అప్లై చేస్తే సినిమా మారద్దు మొత్తం. B ≠ 0 అంటే ఈసారి ఫీల్డ్ అప్లై చేసాం, అప్పుడు ఏమవుద్ది, అన్ని మ్యాగ్నెటిక్ మూమెంట్స్ ఎక్స్టర్నల్ ఫీల్డ్ ఏ డైరెక్షన్ లో ఉందో ఆ డైరెక్షన్ లోకి రొటేట్ అయిపోతాయి. అంటే అప్పుడు మనం ఏమంటాం, పదార్థం మ్యాగ్నెటైజ్ అయింది అంటాం. సో లెక్చరర్ లేనప్పుడు క్లాస్ లో పిల్లలు ఎలా అయితే ర్యాండమ్ గా కూర్చుంటారో, లెక్చరర్ అంటే ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. లెక్చరర్ వచ్చినప్పుడు అందరూ ఒకవైపు తిరిగి కూర్చుంటారు కదా, సో మ్యాగ్నెటైజ్ అవుతుంది మెటీరియల్. ఓకేనా? సో మీకు ఏమవుతుంది, అప్పుడు మ్యాగ్నెటైజ్ అయ్యింది కాబట్టి ఐ వాల్యూ పెరుగుతుందిగా. ఐ అంటే ఏంటి, పదార్థం లోపల క్రియేట్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకే, సో ససెప్టబిలిటీని మనం ఎలా డిఫైన్ చేస్తామంటే Xi = I/H. I అంటే ఇంటర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, బై హెచ్ అంటే అప్లైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకే, యూనిట్స్ ఉండవు కదా ఆబ్వియస్లీ, ఎందుకంటే రెండు కూడా IH ఒకటే కాబట్టి యూనిట్స్ ఉండవు. ససెప్టబిలిటీ జస్ట్ నెంబర్. ఓకే, కానీ పర్మిబిలిటీకి యూనిట్స్ ఉంటాయండి. పర్మిబిలిటీకి యూనిట్స్ ఏంటి, హెన్రీ/మీటర్. సో μ = I/H. మనం డయా పారా ఫెర్రోకి చూస్తే డయాలో I/H అంటే Xi వాల్యూ ఎలా ఉంటుందంటే, I అనేది ఎలా ఉంటుందని చెప్పాను నేను, H కి ఆపోజిట్ గా ఉంటుందని చెప్పాను కదమ్మా. అందువల్ల ఏమవుతుంది, I/H వాల్యూ నెగిటివ్ గా ఉంటుంది. ఓకే, నెగిటివ్ గా ఉండడమే కాదు, చాలా తక్కువ ఉంటుంది. ఎందుకని, వీక్ గా అట్రాక్ట్ అవుతుంది అంటున్నాను కదా, సో I వాల్యూ తక్కువ ఉంటుంది. సో ఫర్ డయా ససెప్టబిలిటీ ఈజ్ నాట్ ఓన్లీ నెగిటివ్, ఇట్ ఈస్ వెరీ వెరీ స్మాల్. ఫర్ పారా వీక్ గా అట్రాక్ట్ అవుతుంది కదా, సో పాజిటివ్ గానే ఉంటుంది Xi వాల్యూ, కానీ రెస్పాన్స్ మాత్రం తక్కువనే చెప్పాను కదా, వీక్ గా అట్రాక్ట్ అవుతుంది అంతే. సో Xi వాల్యూ స్మాల్. కానీ ఫెర్రోకి మాత్రం Xi వాల్యూ పాజిటివ్, అఫ్ కోర్స్ వెరీ లార్జ్. ఓకే, సో ఇది దేనికి ఏంటో తెలియాలమ్మా. మనం ఇక్కడ ఏదైతే రాసాను చూడండి, μ = ఇదని, ఇది దీన్ని రిలేటివ్ పెర్మిబిలిటీ అంటాం. రిలేటివ్ పెర్మిబిలిటీ μr = 1 + Xi. ఓకే, ఎగ్జాంపుల్స్ కొన్ని మెయిన్ గుర్తుపెట్టుకోండి, అన్ని అక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ అల్యూమినియం, ప్లాటినం, ఆక్సిజన్ ఇలాంటివన్నీ కూడా పారామాగ్నెటిక్ అమ్మా. ఫెర్రోమాగ్నెటిక్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఐరన్, కోబాల్ట్, నికెల్, ఫెర్రస్ ఆక్సైడ్ ఇలాంటివన్నీ కూడా మనకి ఫెర్రోమాగ్నెటిక్ అన్నమాట. ఓకే, సో ఇది నెక్స్ట్ హిస్టెరిసిస్ కర్వ్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఓకేనా, చూడండి, ఇది ఈ గ్రాఫ్ జాగ్రత్తగా ఫాలో అవ్వండమ్మా. నేను చెప్తున్న దాన్ని బట్టి హిస్టెరిసిస్ అనేది ఇట్స్ ఎ గ్రాఫ్ డ్రాన్ బిట్వీన్ హెచ్ అండ్ ఐ. ఓకే, హెచ్ అంటే ఏంటి, మనం అప్లై చేసిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే నేను చెప్తున్న లెసన్, నేను ఎలా చెప్తున్నాను, సరిగ్గా చెప్తున్నానా లేదా, అది హెచ్ అంటే. ఐ అంటే ఏంటి, మీరు అర్థం చేసుకుంది, అంటే మెటీరియల్ లోపల క్రియేట్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్. దేనివల్ల, నేను చెప్పే లెసన్ వల్ల. ఇప్పుడు మనం స్టార్ట్ అయ్యేది ఎక్కడ, ఓ దగ్గర స్టార్ట్ అయ్యాం. ఓకేనా, ఓ దగ్గర స్టార్ట్ అయ్యి హెచ్ పెంచాం మనం. అంటే నేను లెసన్ చెప్పడం స్టార్ట్ చేశాను, సో హెచ్ పెరిగింది. హెచ్ పెరిగే కొద్దికి ఐ కూడా ఏమవుద్ది, ఆబ్వియస్లీ పెరుగుతుంది కదా. సో ఇలాగా పెరిగి పెరిగి ఏ అనే పాయింట్ వచ్చింది. అంటే మాక్సిమం, ఇంకా అంతకుమించి ఏం అర్థం కాదు, ఇంకా అర్థం చేసుకోవడానికి ఏమీ లేదు. ఓకేనా, సో హెచ్ పెరుగుతుంటే ఐ కూడా పెరిగి ఏ అనే పాయింట్ రీచ్ అయ్యాం. ఏ తర్వాత నేనేం చేశాను, నెమ్మదిగా క్లాస్ చెప్పడం మానేశాను, తగ్గించేశాను. అంటే హెచ్ తగ్గింది ఈసారి. అంటే దీనికి డైరెక్షన్ ఉందండి, నేను యారో ఫాలో అవ్వండి అమ్మా. ఓ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి హెచ్ పెరుగుతుంటే మీడియం కూడా ఏమైంది, మ్యాగ్నెటైజ్ అయ్యింది. అంటే మీకు కూడా లెసన్ అర్థమైంది, ఏ అనే పాయింట్కి రీచ్ అయ్యారు మీరు. తర్వాత నేను ఏం చేస్తున్నాను, హెచ్ తగ్గించేస్తున్నాను. అంటే నేను లెసన్ నెమ్మదిగా చెప్పడం మానేస్తున్నాను. బి అనే పాయింట్ దగ్గరికి వచ్చేటప్పటికి హెచ్ వాల్యూ ఎంత చెప్పండి ఎవరన్నా. బి దగ్గర హెచ్ వాల్యూ ఎంత, 0 కదా. అసలు మిగిలిన వాళ్ళు వింటున్నారమ్మా, మీరు అసలు ఫాలో అవుతున్నారా? ఒక క్వశ్చన్ అడిగితే అరగంటకి రెస్పాండ్ అవుతున్నారు మీరు. అటెంటివ్ గా వినకపోతే కష్టం. ఒక వంశీ ఒక్కడు రెస్పాండ్ అవుతున్నాడు. ఓకే, కళ్ళకు కట్టినట్టు తెలుస్తుంది కదా, ఇక్కడ హెచ్ అనేది ఎక్స్ యాక్సిస్ మీద ఉంది. ఓకేనా, గౌతమ్ చెప్పమ్మా.
సార్ మీ వాయిస్ క్లారిటీ లేదు సార్, బ్రేక్ అవుతుంది సార్. బ్రేక్ అవుతుందమ్మా. మిగిలిన వాళ్ళు minutes చెప్పండి నుంచి. ఒకసారి ఎలా ఉందో. 1 by 1 చెప్పండి ఒకసారి. కరెక్ట్గానే ఉంది సార్. క్లియర్ గా ఉంది సార్. శ్వేత ఎలా ఉందమ్మా నీకు? క్లియర్ గా ఉంది సార్. బ్రేక్ అవుతుంది సార్ కొంచెం లైట్ గా. ఎవరమ్మా, ప్రియాంకనా? నాకు బాగానే ఉంది. ఓకే సరే అయితే అమ్మ గౌతమ్, నేను రికార్డెడ్ పెడుతున్నాను కదా, ఏదో ఇష్యూ ఉండి ఉంటుంది, నెట్ నీది అవ్వచ్చు నాది కూడా అయ్యి ఉండొచ్చు. ఓకేనా? వినపడితే మాత్రం రెస్పాండ్ అవ్వండి. ఓకే, సో చూడండి, బి దగ్గర హెచ్ వాల్యూ 0 కదా, అంటే నేను లెసన్ చెప్పడం మానేశాను, నేను లెసన్ చెప్పట్లేదు ఇంకా. కానీ నేను ఒక ప్రశ్న అడుగుతాను చూడండి, బి దగ్గర హెచ్ 0 కదా, అంటే అప్లైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 0, కానీ ఐ 0 అయిందా? లేదు సార్. ఐ 0 అవలా, అంటే అర్థం ఏంటి? నేను లెసన్ చెప్పాను, చెప్పినంతసేపు మీకు అర్థమైంది, చిలక పలుకులు పలికినట్టు బాగా చెప్పేశారు నాకు. నేను మళ్ళీ లెసన్ చెప్పడం స్టాప్ చేసేసాను, అయిపోయింది నా లెసన్. నా లెసన్ అయిపోయిన నెక్స్ట్ మూమెంట్ మొత్తం అంతా మర్చిపోయారు అనుకోండి మీరు. ఓకేనా? అది వేరే సందర్భం. కానీ ఇక్కడ అలా అవలా. ఏమైంది? హెచ్ 0 అయిపోయినా, అంటే నేను లెసన్ చెప్పడం మానేసి అయిపోయినా, మీలో ఐ వాల్యూ మిగిలిపోయింది. అంటే ఏంటి? నేను చెప్పిన లెసన్ కొద్దో గొప్ప ఆ అండర్స్టాండింగ్ లోపల ఉండాలి, దాన్ని అర్థం చేయండి. ఓకేనా? సో దీని ఏమంటాం? రిటెంటివిటీ అంటాం. రిటెంటివిటీ అంటే ఏంటో తెలుసా? రిటైన్ చేయడం. అంటే మన బుర్రలోకి వెళ్ళింది ఒక విషయం, లెక్చరర్ చెప్తున్నంతసేపు ఉంది, లెక్చరర్ మానేయగానే నెక్స్ట్ డే మర్చిపోయాం అనుకో, దాని అర్థం ఏంటి? రిటెన్షన్ లేదురా నీకు అంటారు, అంటే రిటెంటివిటీ. ఇక్కడ మ్యాగ్నెటిజం భాషలోకి వస్తే చూడండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్నంతసేపు మెటీరియల్ మ్యాగ్నెటైజ్ అవుతుంది, అందులో గొప్ప ఏం లేదు. ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసేసిన తర్వాత కూడా, అంటే హెచ్ ఈక్వల్ టు 0 అయిపోయిన తర్వాత కూడా దానిలో కొంత మ్యాగ్నటైజేషన్ మిగిలిపోయింది కదా, అది గొప్ప. సో దాన్ని మనం రిటెంటివిటీ అంటాం. ఓకేనా? ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, బి తర్వాత మనం ఏంటి, మళ్ళీ అదే డైరెక్షన్ లో వెళ్దాం. బి నుంచి మనం ఎటు వద్దాం? సి వైపుకి వద్దాం. బి నుంచి సికి వస్తున్నప్పుడు హెచ్ ఏమవుతుంది? మళ్ళీ పెరుగుతుంది. కాకపోతే ఏ డైరెక్షన్ లో పెరుగుతుంది? మైనస్ లో, అంతే కదా? ఈసారి ప్లస్ లో కాదు, మైనస్ లో పెరుగుతుంది. అంటే నేనేం చేస్తున్నానంటే, ఇప్పుడు లెసన్ అర్థమయ్యేలా కాదు, లెసన్ మర్చిపోయేలా చెప్తున్నాను మీకు. లెసన్ అంటే కన్ఫ్యూజ్ చేసేస్తున్నాను మిమ్మల్ని అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా? సో అప్పుడు ఏమవుతుందంటే, మీకు పాపం ఏదో కొంత అర్థం చేసుకుంటే అది కాస్త నెమ్మదిగా తగ్గిపోతుందా? సో సి అనే పాయింట్ దగ్గరకు వచ్చేటప్పుడు ఏమైందో చూడండి, విచిత్రంగా ఇక్కడ ఐ 0 అయిపోయింది. అంటే మీ యొక్క నాలెడ్జ్ ఏదైతే వచ్చిందో, అంటే మెటీరియల్ లోపల ఉన్న మ్యాగ్నటైజేషన్ 0 అయిపోయింది. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, మెటీరియల్ లోపల ఉన్న మ్యాగ్నటైజేషన్ ని డిస్ట్రాయ్ చేసి చివరికి 0 చేయడానికి ఎంతైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనం అప్లై చేయాలో దాన్ని మనం ఏమంటాం? కోయర్సివిటీ అంటాం. ఓకేనా? సో రిటెంటివిటీ ఒకటి, కోయర్సివిటీ ఒకటి, చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీస్. ఓకేనా? ఇప్పుడు మీకు పర్మనెంట్ మ్యాగ్నెట్స్ ఉంటాయి, కొన్ని కీ చైన్ లో వాడతారు కదమ్మా మ్యాగ్నెట్స్. వాటికి రిటెంటివిటీ, కోయర్సివిటీ ఎక్కువ ఉంటుంది అంటారా, తక్కువ ఉంటుంది అంటారా? చెప్పండి. రిటెంటివిటీ చెప్పండి, పోనీ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? ఎక్కువే ఉంటుంది సార్. ఎక్కువే ఉంటది. ఎందుకని? దాని పక్కనే మ్యాగ్నెట్ ఉండక్కర్లా, మ్యాగ్నెట్ ని తీసేసినా అది మ్యాగ్నెట్ లాగే ఉంటుందిగా, అంటే అది రిటెంటివిటీ ఎక్కువ దానికి. ఓకేనా? సో రిటెంటివిటీ అంటే అసలు హిస్టెరిసిస్ కర్వ్ మనం దేనికి గీస్తాం? ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ కే గీస్తాం. ఓకేనా? సో మనకి ఏమవుతుందంటే పాయింట్ ఓబి చాలా ఇంపార్టెంట్ అమ్మా, దాన్ని రిటెంటివిటీ అంటాం. తర్వాత ఓసి ఉంది చూసారా డయాగ్రామ్ లో, దాన్ని ఏమంటాం మనం? కోయర్సివిటీ అంటాం. అదేంటి? నథింగ్ బట్ ఎంత రివర్స్ లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేస్తే, ఎంత చెత్తగా నేను చెప్తే ఆ గుర్తున్నది కూడా మీరు మర్చిపోతారో దాన్ని ఏమంటాం మనం? కోయర్సివిటీ అంటాం. ఓకేనా? సో ఈ రెండు ప్రాపర్టీస్ గురించి హిస్టెరిసిస్ గీస్తాం మనం, అవి తెలుసుకోవడానికి. ఓకేనా? మళ్ళీ సి నుంచి డి నుంచి మళ్ళీ రివర్స్ లోకి వెళ్ళిపోతే ఏమొచ్చేస్తుంది? ఏ వచ్చేస్తుంది. ఓకేనా? సో హిస్టెరిసిస్ అంటే మీరు పాయింట్ అర్థం చేసుకోండి, అంటే ఇది ఏం చెప్తుందంటే మెమరీ గురించి చెప్తుంది. మెమరీ. ఓకేనా? అంటే ఎలా ఉందంటే,
ఎక్స్టర్నల్ ఫీల్డ్ 0 అయిపోయిన తర్వాత కూడా ఏ పాయింట్ దగ్గర, బి అనే పాయింట్ దగ్గర హెచ్ 0 అయిపోయినా కూడా కొంత మ్యాగ్నటైజేషన్ మిగిలిపోతుంది కదా పదార్థంలో, అంటే దానికి ఒక మెమరీ ఉంది. ఓకేనా? సో హిస్టెరిసిస్ కర్వ్ అనేది ఆ మెమరీని ఇండికేట్ చేస్తుంది. ఓకే, ఇక్కడ మీకు ఫార్ములా ఒకటి ఉంది చూడండి. హిస్టెరిసిస్ కర్వ్ లో మీకు ఎప్పుడు కూడా ఏది ముందు ఉంటుంది, ఏది వెనకపడుతుంది తెలుస్తుంది కదా. ఐ ఎప్పుడు కూడా హెచ్ వెనకాల ఉండిపోద్ది. ఐ ల్యాక్స్ బిహైండ్ హెచ్, అంతే కదమ్మా. హెచ్ ముందు 0 అయిపోయింది, ఐ 0 అవ్వలేదు ఇంకా. హెచ్ బాగా ఇంకా రివర్స్ లో ముందుకెళ్తే గానీ ఐ 0 అవ్వాల. అంటే ఎవరు ముందు పరిగెడుతున్నారు? హెచ్ ముందు వెళ్ళిపోతుంది, ఐ ఏమో లాగింగ్ బిహైండ్. అదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ బిహెచ్ లూప్ ఉంది చూసారా, దాని ఏరియా మనం కడితే అది మనకి ఏం చెప్పుద్ది అంటే ఎంత ఎనర్జీ డిసిపేట్ అవుతుందో చెప్తుంది. ఎనర్జీ డిసిపేటెడ్ ఎంతో చెప్తుంది. ఓకేనా? సో దానికి ఫార్ములా కూడా ఉంది ఇక్కడ, దాన్ని వార్బర్గ్స్ లా అంటారు. ఓకే, ఇక్కడ రిటెంటివిటీ, కోయర్సివిటీ రాసాను చూడండి. రిటెంటివిటీ అంటే ఏంటి? మ్యాగ్నటైజేషన్ రిమైనింగ్ వెన్ హెచ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ రిమూవ్డ్, అంటే హెచ్ 0 అయినప్పుడు ఎంత ఐ వాల్యూ ఉందో దాన్ని మనం రిటెంటివిటీ అంటాం. అలాగే కోయర్సివిటీ అంటే ఏంటి? ఐని 0 చేయడానికి మనం ఎంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని రివర్స్ లో అప్లై చేయాలో దాన్ని మనం కోయర్సివిటీ అంటాం. ఓకే, మీకు పర్మనెంట్ మ్యాగ్నెట్స్ కి రిటెంటివిటీ ఎక్కువ ఉంటుంది, కోయర్సివిటీ కూడా ఎక్కువ ఉంటుంది. తర్వాత మీకు సాఫ్ట్ ఐరన్ అని ఒకటి వాడతారు ట్రాన్స్ఫార్మర్స్ లో. ఓకే, ఆ సాఫ్ట్ ఐరన్ కు ఉండే క్వాలిటీస్ ఏంటంటే, ఎందుకు సాఫ్ట్ ఐరన్ వాడతారు ట్రాన్స్ఫార్మర్స్ లో అంటే సింపుల్ పాయింట్. ఆ సాఫ్ట్ ఐరన్ కి రిటెంటివిటీ తక్కువ ఉంటుంది, కోయర్సివిటీ తక్కువ ఉండాలి. దానికి ఉండాల్సిన క్వాలిటీస్ అవి. ససెప్టిబిలిటీ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. ఓకేనా? సో అందుకే ఈ ప్రాపర్టీస్ వల్ల మనం సాఫ్ట్ ఐరన్ ని ప్రిఫర్ చేస్తాం. ఇంకో కారణం ఉంది. హిస్టెరిసిస్ లూప్ యొక్క ఏరియా దేన్ని చెప్తుందని చెప్పాను నేను? డిసిపేషన్ కదా, ఎంత ఎనర్జీ డిసిపేట్ అయిపోతుందో చెప్తుంది. అది ఎప్పుడు తక్కువ ఉంటేనే మంచిదిగా. సో మనకి హిస్టెరిసిస్ లూప్ కనుక థిన్ గా వస్తే అది మంచిది. అది లావుగా సుమోలాగా వచ్చింది అనుకోండి, దాని అర్థం ఏరియా ఎక్కువ అని అర్థం. ఏరియా ఎక్కువ అంటే ఎనర్జీ డిసిపేషన్ ఎక్కువ అని అర్థం. ఓకేనా? సో ఇది హిస్టెరిసిస్ యొక్క సిగ్నిఫికెన్స్ అన్నమాట. ఓకే, ఓకే. ఈ నెక్స్ట్ టాపిక్ కూడా చెప్తాను. చెప్పేలోపు కొన్ని ర్యాండమ్ గా అడుగుతాను, చెప్పండి. వినపడిన వాళ్ళు రెస్పాండ్ అవ్వండి. ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ కి ససెప్టిబిలిటీ వాల్యూ ఎలా ఉంటుంది? వెరీ వెరీ హై సార్. పాజిటివ్ నెగిటివ్ కూడా చెప్పాలమ్మా. పాజిటివ్ సార్, వెరీ వెరీ పాజిటివ్ అండ్ వెరీ వెరీ హై. డయామాగ్నెటిక్ మెటీరియల్స్ కి ఎలా ఉంటుంది మరి ససెప్టిబిలిటీ? నెగిటివ్ సార్, చాలా స్మాల్. నెగిటివ్ అండ్ స్మాల్. ఓకేనా? పర్మిబిలిటీ వాల్యూ పారామాగ్నెటిక్ కి ఎలా ఉంటుంది? స్మాల్ గా ఉంటుంది. పర్మియబిలిటీ అమ్మా, మ్యూ. పారామాగ్నెటిక్ ఎలా ఉంటుంది? పర్మిబిలిటీ మ్యూ అంటే ఏంటి అసలు? ఫార్ములా V/H. మీరు అసలు బైహార్ట్ చేయడానికి అవసరం లేకుండా చెప్పాను నేను, మీకు అర్థమవుతుందో లేదో. బి అంటే ఏంటి, హెచ్ అంటే ఏంటి, ఐ అంటే ఏంటో చెప్పాను కదమ్మా. సో పారా అంటే ఐ వాల్యూ, హెచ్ వాల్యూ ప్యారల్ గా ఉంటాయి. సో బి వాల్యూ ఏముంటది? ఎక్కువగా ఉంటదిగా. సో మ్యూ ఈజ్ ఈక్వల్ టు B/H అన్నప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి వాల్యూ? గ్రేటర్ దాన్ 1, స్మాల్ అని చెప్పి. వెరీ గుడ్. ప్లస్ గ్రేటర్ దెన్ 1 ఉంటుంది. మరి ఫెర్రోకి పెర్మిబిలిటీ ఎలా ఉంటుంది? గ్రేటర్ దాన్ 1 అని చెప్పారు. అదే, వెరీ వెరీ గ్రేటర్ దెన్ 1. ఓకే, తర్వాత పెర్మిబిలిటీకి యూనిట్స్ ఏంటమ్మా? హెన్రీ పర్ మీటర్. వెరీ గుడ్. per meter. ససెప్టిబిలిటీకి యూనిట్స్ ఉంటాయా? యూనిట్స్ ఉండవు. నో సార్. ఓకే, వెరీ గుడ్.
హిస్టెరిసిస్ కర్వ్ యొక్క లూప్ ఏరియా మనకి ఏం చెప్పుద్ది? ఎనర్జీ డిసిపేషన్ చెప్తుంది సార్. ఎనర్జీ డిసిపేటెడ్ అంటూ చెప్తుంది. ఓకే. జనరల్ గా పర్మనెంట్ మ్యాగ్నెట్స్ కి రిటెంటివిటీ ఎలా ఉంటుందండి? హై ఎక్కువ ఉండాలి. ఎక్కువగా ఉంటుంది సార్. హై. ఓకే. ఇప్పుడు మీకు రిటెంటివిటీ ఎక్కువ అంటారా తక్కువ అంటారా? ఎక్కువే సార్. ఎక్కువేనా? ఓకే. ఎక్కువైతే సంతోషమే. నేను మాత్రం కోయర్సివిటీ కాన్సెప్ట్ ఏం తీసుకురానులేండి. అంటే మీకున్న మ్యాగ్నటైజేషన్ ని డిస్ట్రాయ్ చేసేలాగా నేను జనరల్ గా చెప్పను లెసన్. ఓకేనా? సో రిటెంటివిటీ కోయర్సివిటీ రెండు కూడా ఇంపార్టెంట్ అన్నమాట. తర్వాత వర్క్ డన్ డ్యూ టు మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఎంతండి? జీరో జీరో. సార్. వెరీ గుడ్. మ్యాగ్నెటిక్ ఇంటెన్సిటీ అంటే హెచ్ కి యూనిట్స్ ఏంటమ్మా? ఎవరైనా చెప్పండి. హెచ్ కి యూనిట్స్. పొద్దున్నే అయిపోయింది కదా టాపిక్. పొద్దున్నే అయినా ఇప్పుడే చెప్పినట్టున్నాను. హెచ్ కి యూనిట్స్ ఏంటి? యాంపియర్ టర్న్ పర్ మీటర్. ఐకి యూనిట్స్ కూడా సేమే, యాంపియర్ పర్ మీటర్. మళ్ళీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే అఫ్ కోర్స్ మీకు తెలుసు, టెస్లా. ఓకే. నెక్స్ట్ టాపిక్ మూవింగ్ ఛార్జింగ్ ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. ఓకే. అంటే ఆల్రెడీ మనకి లవ్ స్టోరీ స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది కానీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. దానికి ఇంకా టైం ఉంది. ఓకేనా? ఊరిని ఎలక్ట్రిక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అన్నాను కానీ ఇంకా మనం ప్రెడామినెంట్ గా డిస్కస్ చేసేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ గురించి. ఓకే. సో వాట్ హ్యాపెన్స్ టు ఎ చార్జ్ వెన్ ఇట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్? ఒక ఛార్జ్ ని మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ప్లేస్ చేస్తే ఏమవుద్ది? కామన్ సెన్స్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఉన్న ఏ ఛార్జ్ పార్టికల్ మీద ఏం పని చేస్తుందండి? ఏం పని చేస్తుంది? ఎలక్ట్రిక్ ఫోర్స్ పనిచేస్తుంది. ఎలక్ట్రిక్ ఫోర్స్ ఫార్ములా మీకు తెలుసు, QE కదా. పైగా అది ఆర్థడాక్స్ సాంప్రదాయ కుటుంబంలోంచి వచ్చింది. ఓకేనా? దానికి ఏమి స్పెషాలిటీస్ లేవు. ఎలక్ట్రిక్ ఫోర్స్ అంటే ఏ డైరెక్షన్ లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉందో ఆ డైరెక్షన్ లోనే ఫోర్స్ పనిచేస్తుంది. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చూద్దామంటే 3 కేసెస్ చూద్దాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఉన్నప్పుడు ఛార్జ్ పార్టికల్ ఎలా మూవ్ అవుతుంది అన్నది. యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ తీసుకున్నాం అనుకో, అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాన్స్టెంట్ గా ఉంది, అప్పుడు మనకు పార్టికల్ ఏమవుతుందంటే ఫోర్స్ పనిచేస్తుంది కాబట్టి స్ట్రైట్ లైన్ లో ట్రావెల్ చేస్తుందని చెప్పొచ్చు. అంటే ఇలాగా. ఓకే. ఇది ఏ కేసు అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక పర్పెండిక్యులర్ గా ఉందనుకోండి. దేనికి పర్పెండిక్యులర్ గా? ఒకవేళ ఆల్రెడీ ఒక పార్టికల్ మూవ్ అవుతుందండి. మూవ్ అవుతున్న పార్టికల్ ఈ డైరెక్షన్ లో ఉంది, దాని వెలాసిటీ. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమో ఇలా పనిచేస్తుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల వచ్చే ఫోర్స్ ఏ డైరెక్షన్ లో పనిచేస్తుంది చెప్పండి? ఫార్ములా ఏంటి? F = QE బార్ కదా. ఇప్పుడే అన్నారు, వంశీ చెప్పావు కదమ్మా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల వచ్చే ఫోర్స్ ఏ డైరెక్షన్ లో ఉంటుంది? ఉంటుంది సార్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ లోనే ఉంటుంది, అంతే కదా. సో ఇప్పుడు పార్టికల్ ఏమో ఇలా మూవ్ అవుతుందండి, V బార్, దాని డైరెక్షన్ ఇలా ఉంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమో దానికి పర్పెండిక్యులర్ గా పనిచేస్తుంది, మూవ్ అయ్యే డైరెక్షన్ కి పర్పెండిక్యులర్ గా పనిచేస్తుంది. ఫోర్స్ కూడా ఎలా పనిచేస్తుంది? ఈకి ప్యారలల్ గానే ఉంటది కదా F. సో ఫోర్స్ కూడా ఇలాగే పనిచేస్తుంది. మీకు పొద్దున్న ఒక విషయం చెప్తాను, గుర్తుందా? మన పెళ్లి కొడుకు చాలా విచిత్రమైన ప్రాపర్టీస్ ఉన్నాయి. ఏంటవి? పార్టికల్ ఏ డైరెక్షన్ లో మూవ్ అవుతుందో మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఏ డైరెక్షన్ లో పనిచేస్తుంది అన్నారు? పర్పెండిక్యులర్ గా పార్టికల్ మూవ్ అయ్యే డైరెక్షన్ కి పర్పెండిక్యులర్ గా పనిచేస్తుంది. అందుకే మనం మ్యాగ్నెటిక్ ఫోర్స్ కు పేరు పెట్టాం, డెఫ్లెక్టింగ్ ఫోర్స్ అని పెట్టాం. సో మ్యాగ్నెటిక్ ఫోర్స్ పనిచేయడం వల్ల పార్టికల్ స్పీడ్ మారదు కానీ డైరెక్షన్ మారుతుంది, సర్కిల్లో తిరుగుతుంది అని చెప్పాం, అంతే కదా. సో అలాగే ఇక్కడ మీరు అదే సందర్భం కదమ్మా, జాగ్రత్తగా ఆలోచించండి. పార్టికల్ మూవ్ అయ్యే డైరెక్షన్ కి పర్పెండిక్యులర్ గా మనకి ఎలక్ట్రిక్ ఫోర్స్ పనిచేస్తుంటే గనక, ఓకేనా,
అది ఆబ్వియస్లీ ఏ పాత్ర ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇలా పైకి వెళ్ళటం కానీ లేకపోతే ఇలా కిందకి రావడం కానీ, అంటే ఇది ఏ పాత్, ఇది పెరాబలిక్ పాత్. ఇది సో పెరాబలా, దానికి ఈక్వేషన్ ఇది. అలాగే ఒకవేళ ఆల్టర్నేటింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనుకోండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈసారి ఏమవుతుందంటే ఆసిలేట్ అవుతుంది. అప్పుడు ఆబ్వియస్లీ పార్టికల్ కూడా ఆసిలేట్ అవుతుందండి. ఓకేనా? సో అందుకే ఆసిలేటరీ మోషన్ వచ్చేసింది చూడండి ఇక్కడ. సైన్ కానీ కాస్ కానీ ఈక్వేషన్ లోకి వచ్చింది అంటే అది ఆసిలేటరీ మోషన్. ఓకే, సో ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ సంబంధించి. మనకు దీనికంటే ఎక్కువ ఇంపార్టెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండి. కొంచెం కష్టమైంది కూడా ఇదే. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో పార్టికల్ అర్థం చేసుకోవడం కష్టం కాదు. పార్టికల్ మూవ్ అయ్యే డైరెక్షన్ లో పనిచేస్తే అలాగే మూవ్ అవుతుంది స్ట్రైట్ లైన్ లో. పార్టికల్ మూవ్ అయ్యే బ్రేక్ వాయిస్ అవుతుంది బ్రేక్ అమ్మా. వాయిస్ బ్రేక్. ఓకే ఓకే, సరే అయితే బ్రేక్ అవుతుంది సార్. సరే ఇక్కడ స్టాప్ చేస్తున్నాను. ఓకేనా? రేపు మార్నింగ్ కనెక్ట్ అవ్వండి. కాకపోతే ఒక రిక్వెస్ట్ నాది, మార్నింగ్ టైం కొంచెం ఒక అరగంట ఎర్లీగా కనెక్ట్ అవ్వండి అమ్మా. 7:30కి కొంచెం ఎక్కువ సేపు చెప్తాను. ఓకేనా? సో 7:30కి రేపు కనెక్ట్ అవ్వండి. ఓకేనా? కనెక్ట్ అయితే మనం ఆల్మోస్ట్ 8:40 దాకా డిస్కస్ చేద్దాం. ఓకే, సో అది గ్రూప్ లో కూడా పెడతాను నేను. సో మేక్ షూర్ దట్ ఏదైనా అరేంజ్మెంట్స్ ఉంటే చూసుకొని 7:30 కనెక్ట్ అవ్వండి. ఓకే.